పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ లక్ష్యమేమై ఉన్నది. ప్రియులారా, ఒక వ్యాపారవేత్త తన వ్యాపారములో జనులు మెచ్చదగినంత విజయమును సాధించి దాని విషయమై ఎంతో అతిశయిస్తూ ఉన్నాడు. ఒక దినమున అతడు తన పూల తోటలో మొక్కల మధ్య నడుస్తుండగా అక్కడ ఒక గొంగళి పురుగు అతని దృష్టిని ఆకర్షించింది. అది కొంత శ్రమ తీసుకుంటూ ఒక గులాబీ మొక్కకు ఆధారముగా ఉంచబడిన సన్నటి కర్రను ఎక్కుతూ ఉంది. అది పైకి ఎక్కుటకు పడుచున్న కష్టమును అతడు చూచుచూ కుతూహలముతో ఆ పురుగు ఎప్పటికైనా కట్టెపుల్ల చివరను చేరుకొనునా అని గమనిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ పురుగుతో అతడు తనను పోల్చుకుంటూ ఆలోచనలో పడ్డాడు. ఆ పురుగు వలె నీవు కూడా చివరికి నీ లక్ష్యము చేరుటకు నీవు ఎంతగానో శ్రమ పెట్టుకుంటివి. నీ వ్యాపారమును ఇప్పుడున్నంత ఉన్నత స్థితికి చేర్చడానికి నీవు అలయకుండా పనిచేయవలసి వచ్చింది. అయితే వీటన్నిటిలో నీవు విజయం సాధించావు. నీవు అత్యున్నత స్థితికి చేరుకున్నావు. అతడు తన ఆలోచనల నుండి తేరుకొని మరలా గొంగలి పురుగును మరలా గమనించసాగాడు. ప్రియులారా, ఆ పురుగు ఎట్టకేలకు ఆ పుల్ల చివరకు చేరుకొన్నది. కానీ అక్కడ నుండి వేగముగా వెనుతిరిగి మరలా క్రిందికి పాకుచూ వచ్చింది. ఆ పుల్ల చివరన అది ఒక పచ్చని ఆకును కూడా కనుగొనలేదు. దానికి కారణం అది ఎండు పుల్ల మాత్రమే. ప్రియులారా, దాని అనుభవము ఆ వ్యాపారవేత్తకు దిగ్భ్రమ కలిగించింది. తాను నిజముగా ఏమి సాధించగలిగాను అని అతడు ఆలోచన చేయసాగాడు. ప్రియులారా, తాను ప్రపంచంలో గొప్ప గౌరవనీయ స్థానాన్ని పొందవలనని శ్రమించుచు నిచ్చెన మెట్లన్నిటినీ ఎక్కివచ్చాడు. అతడు అప్పటికైనా తృప్తి చెందాడా? అతడు తనను తాను ఈ గొంగలి పురుగు వలె ఆశాభంగము చెందలేదా? అక్కడ అతనికి ఏమి దొరికింది? నిజముగా అతని హృదయాన్ని తృప్తిపరిచినది, శాశ్వతమైనది, నిత్యత్వపు విలువ కలిగినది అక్కడ ఏమైనా ఉన్నదా? ప్రియులారా, అప్పటికే అతని జీవితంలో చురుకుగా ఉంటూ కాలమంతా కూడా గడిచిపోయి వయస్సు పైబడుతోంది. ఆ క్షణములోనే అతను తన పరిస్థితిని గుర్తించాడు. అది కాదు నేనుండవలసిన స్థానము. దీనికి పూర్తిగా వేరైన అనుభవాన్ని నేను కనుగొనాలి. అది ప్రస్తుతమున్న ఇహలోక విలువలను అధిగమించినదై ఉండాలి. అతని జీవితంలో ఆ క్షణం అతనిని గొప్ప మలుపు తిప్పింది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీ లక్ష్యం ఏమై ఉన్నదో ఈ వాక్య భాగము ద్వారా మనం గమనించాలి. దేవుడు నీ ఎడల కలిగి ఉన్న దేవుని చిత్తాన్ని జరిగించడమే నీ లక్ష్యమై ఉండాలి. నీ ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు కనుక దేవుని చిత్తము నీ ఎడల నెరవేర్చబడాలి అనంటే ఆయన చిత్తానికి అనుగుణముగా నీవు ఉన్నప్పుడే నీవు నీ లక్ష్యాన్ని చేరుకోగలవు. దైవాశీర్వాదాలు నీకును నీ కుటుంబానికి నీ కలుగును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన.
రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని నాయన మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరు తోడుగా ఉండండి. దేవానికి స్తోత్రాలు ప్రభువా. మరి ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి దేవా. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును ఇవ్వండి. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నవారు ఉన్నారు, వారికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని, కష్టపడి పని చేసుకున్న బిడ్డలను, ఆయా రంగాలలో ఉండేటువంటి వారందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. డాక్టర్స్, ఇంజనీర్స్, అడ్వకేట్స్ నాయన ఇగో తండ్రి, ఆయా డిపార్ట్మెంట్స్లలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. ఇదిగో తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి తండ్రి. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం మీద నీ కృపాహస్తం నుంచి దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఆయన నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని కూడా దీవించి ఆశీర్వదించి బలమైన సాధనములుగా మీరు వాడుకోనండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.